నేను ఆయన పాదాలు పట్టుకొని ఏమేడ్చాను తెలుసా? నీ కొరకు నన్ను వాడుకో, అయితే నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశా. 2006-2007లో మర్యాదగా నీ కొరకు వాడుకో, లేకపోతే నా ప్రాణం తీసుకో, నన్ను బతకనివద్దు భూమి మీద. ఎందుకు బతకాలి? నిన్ను వాడుకోవడానికి బతకాలా నేను? లేదు, నన్ను వాడుకోవడానికి కదా నువ్వు నన్ను పుట్టించింది. నా తల్లిదండ్రులు వద్దనుకుంటే నన్ను పుట్టించావు, నువ్వు కావాలనుకుంటే కాదు, నువ్వు అనుకొని పుట్టించావు. మరి నీకోసం వాడబడకపోతే తిని తాగి సుఖించడానిక నేను బతకాలి భూమి మీద? అది బతికేనా? నా కోసం నేను బతికింది బతుకేనా? అది కాదు. నేను నీ కోసం బతకాలి. అలాంటి బతుకు నాకు ఇస్తే నేను నన్ను బతకని, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభు. నా అంతటి నేను చస్తే నరకానికి వెళ్తాను. నా ప్రాణం నువ్వు తీసుకుంటే గొడవ ఉండదు. నీకోసం వాడుకుంటే నన్ను బతకని, లేకపోతే తీసుకొని ఇచ్చా దేవుని మంద. నా ప్రాణం తీసుకోలేదు, కానీ అభాగ్యుణ్ణి, అల్పుణ్ణి, అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి ఆయన వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆయన నోటి బోరగా, ఆయన చేతి పాత్రగా వాడుకోవటం మొదలుపెట్టాడు. వాడుకున్న యజమానుడు కడుపు నింపుకుండా ఉంటాడా? వస్త్రం ఇవ్వకుండా ఉంటాడా? భూలోకంలో ఒక యజమానుడు మనలో వాడితేనే నెలకి ఖచ్చితంగా జీతం ఇస్తాడే. ఎన్ని రేట్లు నమ్మకస్తుడు నా యేసయ్య. సంవత్సరాల వెంబడింపులో లాకేతం ఇస్తే లే, దాకుమ్ ఇస్తే దు అన్న పదాలే నా డిక్షనరీలో లేకుండా చేశాడు ఆయన. లేదు లేదు అన్న పదాలు ఉంది అనేటట్టు చేశాడు ఆయన.